హాయ్ హలో నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కమలం క్యాలిక్యులేషన్స్ కంచికేనా. ఇలా ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు బీహార్ బెంగాల్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఓట్ చోర్ అని బీజేపీని కడిగి పారేస్తుంటే, దానికి సరైన ధీటుగా జవాబు బీజేపీ నుంచి రాలేదేమో అని అనిపిస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ఇలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అదేంటంటే, ప్రతిపక్షాలే మతానికి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ ఓట్లన్నీ డబ్బులిచ్చి ఇండైరెక్ట్గా కొనేసి మాగుముడుగా మొత్తం ఓట్లను తన పార్టీకే వేయించుకుంటుంది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షమే మమ్మల్ని ఇప్పుడు ఓట్ చోర్ అంటుంది. నిజానికి అదే బడా ఓట్ చోర్ అని వీళ్ళు తిప్పుకోవట్లేదు కదా. అందుకే నేను అంటున్నాను, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు లెక్కలు తప్పాయా అని అనుకుంటున్నాను అన్నమాట నేను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకో పాయింట్ చూద్దాం. విదేశీ అక్రమ చొరబాటుదారులు ఓట్లు తీసేస్తుంటే తిరిగి ప్రతిపక్షమే బీజేపీని ఓట్ చోర్ అంటుంటే బీజేపీ తిప్పుకొట్టట్లేదు. ఎలా చేసి ఉండాల్సిందంటే, విదేశీ అక్రమ చొరబాటుదారులు దేశానికి ఆర్థిక భారం. ఎప్పుడు ఒక కొద్ది రోజులు ఏదో సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దేశాల్లో ఇక్కడ ఏదో తలదాచుకోవడానికి కొంతకాలం అంటే అవకాశం ఇవ్వచ్చు. కంటిన్యూస్గా లక్షల్లో కోట్లల్లో ఉండాలంటే సంవత్సరాలు పర్మనెంట్గా ఎక్కడ ఉండాలంటే డెఫినెట్గా అది ఆర్థిక భారం అవుతుంది. అలాంటి వారిని ఇక్కడ ఉండనిస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇండైరెక్ట్గా వాళ్ళ ఓట్లను కూడా కొనేసి వేయించుకుంటున్న ప్రతిపక్షమే బడా ఓట్ చోర్. కానీ మేము ఎలాగ ఓట్ చోర్ అవుతామని బీజేపీ తిప్పికొట్టాల్సింది కదా. అందుకే నేను అంటున్నా, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ తప్పుతున్నాయా అని. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.